భారతీయుడిదే ఉందండి. భారతీయుడు ఒక బ్రాండ్ కి 10 ఫ్లాపులు వచ్చినా బ్రాండే కదా, అట్లాగే కొన్ని ఉంటూ ఉంటాయి అనమాట. సో ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా బాగుంది. ఎన్ని మాట్లాడుకున్నా ట్రోల్స్ కోసం మనం ఏం చెప్పలేము, ఇంకెంతే. ఇంకా దానివల్ల ఇక్కడ మెగా ఫ్యామిలీలో మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీరు అందరూ చూశారు కదా. ఒక్క చిన్న ట్రోల్ వల్ల అందరు జీవితాలు నాశనం అయిపోయినాయి. సో ఇప్పుడు ఆంధ్రాలో ఉంది, ఆంధ్రాలో కూడా ఇది స్ప్రెడ్ అయింది అనుకోండి, రేపొద్దున ప్రీమియర్ కూడా పోతుంది. రేపొద్దున సినిమాలు కూడా థియేటర్లో కాకుండా సెల్ ఫోన్లో చూసుకునే కర్మ పడుతుంది ఈ ట్రోల్స్ వల్ల. దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకోకపోతే సినిమా ఇండస్ట్రీ వల్ల సినిమా నిర్మాతలు కాదు కార్మికులు పోతారు. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి జీవనోపాధి పోతుందండి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. 2000 కోట్లు కొడుతుందా, 50,000 కోట్లు? ఒక మాట చెప్తున్నానండి, మగధీర సినిమా 120 రూపాయలు 100 రూపాయలు టికెట్ అయినప్పుడే రికార్డుల స్థాయి కొట్టింది. ఇప్పుడు జనరేషన్కి ఎన్ని సంవత్సరాలు అయింది మగధీర వచ్చి? సో ఇప్పుడు టికెట్ 4,000 పెట్టుకుంటే 1,800 కోట్లు కాదు 3,000 కోట్లు కూడా కొడుతుంది. సో టికెట్ రేటు ఎన్నిసార్లు సినిమా చూస్తున్నాడు, అది కావాలి. ఇప్పుడు టికెట్ రేట్లకి ఎలా ఉన్నాయి మీకు తెలుసు కదా, ఆంధ్రాలో ఒక రేటు, తెలంగాణలో ఒక రేటు. సో ఇంకా రేట్లు పెంచితే కలెక్షన్స్ గట్టిగానే వస్తాయి. సో అప్పుడెప్పుడుదో మనం చేసుకోకూడదు. అయితే నెగిటివ్ చెప్పే వాళ్ళకి ఏం చెప్తా ఉన్నా? నెగిటివ్ చెప్పే వాళ్ళకి వాళ్ళ దాకా వస్తే ఏది తెలియదు. సో ఆడేదో తెలిసిదే ఒక మాట మాట్లాడేస్తాడు, వాడి దాకా వస్తారే ఆ రోజు అనవసరంగా జరిగిందే అని బాధపడతాడు. సో ఇది మాత్రం నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా చిన్నది ఇప్పుడు ఒకప్పుడు ఎవరినైనా బ్యాట్ చేయాలని చెప్పేసి ఫోన్లో ట్రోల్ చేస్తున్నారు కదా. మొన్న ఒక కమిటీ వేశారు, బ్యాడ్గా ట్రోల్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారు.